మరి రహస్యం కనిపెట్టే అన్నారు, అన్ని రహస్యాలు నేనే చెప్తున్నాను. అంటే ఇలాంటి రహస్యాలు మీరు కనిపెడతారు, నేను కనిపెట్టే రహస్యాలు వేరే ఉంటాయి. ఆ అగ్ని మమ్మల్ని దగ్గరికి రానియకుండా మమ్మల్ని త్రూసి వేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. మన దేవతలు. నేను పోయిన ఎపిసోడ్లోనే ఒక రేంజ్లో వెళ్తుందని చెప్పాను, అది మిస్ అయింది. ఇప్పుడు రగులుతుంది వీడికి ఉంటుంది. ఇప్పుడు దారా ఇల్లు కట్టుకోవాలి, మంచి లైఫ్ ఆమెకి ఇవ్వాలి. ఇది చూడండి, అసలు ఒక మధ్యతరగతి పేదవాడి కష్టాలని చెప్తున్నాడు వీడు. తిరిగి ఇంటికి రావటం, నా పొట్ట చూసి అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టడం. ఒక పూట బువ్వ కాసిపడి చేసిన దొంగ సాక్ష్యం ఇది. సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే, ఆడు పీసు కాదు. నోట్ దిస్ పాయింట్, సృష్టికి దేవుడు ఒక్కడే, ఆడు పీసు కాదు. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. నేను చాలా మందిని హతమార్చాను కదా. వీడు ఎంత రంకు చేసి వచ్చినా, ఎంత పున్నాకోరు పనులు చేసి వచ్చినా, రాత్రి నా మీద ఎలుగొచ్చింది, నేను పరిశుద్ధుని అయిపోయాను అంటే, అయ్యి బాబాయ్ పరిశుద్ధాత్మ దిగింది, దశమ భాగాలు ఇచ్చేస్తాను. పంచభూతాల మీద అధికారి కలిగినటువంటి వాడా, నీవు నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు అంటే ఎవరు? శివుడు. కొడకరారా, శివుడు నా దగ్గరకు వచ్చాడు. ఇది విన్న తర్వాత నేను ఒక మంచి కథ చెప్తాను, బాగుంటుంది, నిజంగా బాగుంటుందన్నా. ఈయన కూడా సరి తక్కువడే, అందుకే పార్వతీదేవి కిందేసి తొక్కిందేన్ని అని చెప్పి నువ్వు వద్దులే అని చెప్పి ఆయన పక్కకు నెట్టి, గ్రామం అంతటి మీద అధికారి కలిగింది, ఏలలు వేసి రంకులు వేయగలిగింది, తత్తరబెత్తర్లాడి తెలిపోయింది. బైబిల్లో పరిగెత్తింది యేసు, ప్రాణభయంతో గొడ్డల్లో వచ్చబోసుకుంది యేసు, గొడ్డల్లో వచ్చబోసుకుంది యేసు, బైబిల్లో ఉంది ఇది. అలాంటి యేసుని తీసుకొచ్చి నా కొడకల్లారా కాళికా మాత్రం శివుణ్ణి ఆయనకి భయపడ్డారని చెప్తారా? ప్రభు రక్తులు నన్ను కడుగుకున్నాడు. వచ్చలో కడగమను, మీ ప్రభు వచ్చబోసి అందులో మురుగు. నువ్వు నేను ముందే చెప్పినప్పుడు నా శివుడు జోలికి వచ్చిన తర్వాత నేను కంట్రోల్లో ఉన్నానని చెప్పా. ఇలాంటి వీడియోలు మళ్ళీ రావాలంటే మీకు మీ పీసు కూడా వచ్చబడాలి కూడా. అప్పుడు కొంచెం వెలుగులోకి వచ్చాడు, ఆ చీకట్లోంచి కొంచెం వేసి నువ్వా అన్న. టెస్ట్ మనీ ట్రోల్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఇది అనమాట. అర్థమైందా మీకు? అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం నాకు. మీకు ఇప్పుడు దాకా ఈ రహస్యం ఎందుకు చెప్పలేదంటే, నాతో కూడా స్నేహం చేసిన వాడు అన్నాడు, ఏరా ఎంతమంది ఆడపిల్లని పాడు చేయటానికి ఈ బైబిల్ పట్టుకుపోతున్నావు. అది కరెక్ట్, అది మ్యాటర్. నిత్యమతం అంటావు, నేను తప్ప అన్నా. అస్సలు లేదు. ఒళ్ళు అంగనోళ్ళు దొంగలో గెలిచారంట. భలే మ్యాచ్ అయిందండి సామెత. ఒళ్ళు అంగనోళ్ళు ఈసారి పాస్టర్లో గెలిచారని చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు టెస్ట్ మనీ ట్రోల్స్. మార్కెటింగ్ లుచ్చా మతం, క్రైస్తవ మాఫియా చెప్పించే దొంగ సాక్ష్యాలకి దరువేస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో డబ్బు కట్టల దొంగ మాంత్రికుడు ఒకడు, వాడు చెప్పే దొంగ సాక్ష్యానికి ఏకంగా మన కాళీ అమ్మవారు శివుణ్ణి కూడా దాంట్లో పాత్రదారులుగా చేసి వీడికి ఇష్టం వచ్చినట్లుగా చిత్రీకరించడం చూసాం. అయితే దానికి ఇంకా కొనసాగింపుగా రెండవ పార్ట్ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళబోతున్నాం. గత ఎపిసోడ్ ఎక్కడ ఆగింది అని అంటే, వీడంట ఏదో ఒక దేవాలయం కట్టడానికి ప్రాక్టీస్ చేస్తా ఒక చోట కూర్చుంటే వెనకాల వీడిని చంపడానికి నలుగురు వేరే మాంత్రికులు వచ్చారంట. అప్పుడు అకస్మాత్తుగా వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎవరో తెలుసు, పీసు వెలుగు వచ్చేసింది అనమాట. అక్కడ ఆపాం. ఇప్పుడు ఆ వెలుగు ఎలా వచ్చింది, అసలు ఏమైందో చూద్దాం ఇప్పుడు. నమస్కారం కన్నగర్ గారు. నమస్తే. మీరు లాస్ట్ ఎపిసోడ్లో ఒక మాట చెప్పారు, నేను ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాను, రహస్యం చెప్తాను, మీరు కనిపెట్టిన రహస్యం అని అన్నారు కదా. అది ఈ సెకండ్ ఎపిసోడ్, ఇది ఫైనల్. దీంట్లో మీరు తప్పనిసరిగా చెప్పాలి. బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? బాగా ప్రిపేర్ అయ్యాను, పకడ్బందీగా ప్లాన్ చేశాను మైక్. అలాగే ఈ స్క్రీన్ మీద వాడి ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అంటే ఇంటర్వ్యూ చేసినాడు జోషో బూషో అన్నాడు కదా, వాడు ఈడు ఈ దరిద్రుడు ఇద్దరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వీలైతే వాళ్ళకు కూడా ఫోన్ చేద్దాం. ఓకే. నా వెనక నా చుట్టూ కూర్చున్నటువంటి ఆ నలుగురు మాంత్రికులు నన్ను చంపటానికి నా వెనక నుండి ఒక విషకరమైనటువంటి మూలికలు చల్లుతూ ఉన్నారు, మంత్రాలు నా మీద చల్లుతున్నారు. ఏమైందో తెలియదు కానీ ఆకాశం నుండి ఒక భయంకరమైనటువంటి వెలుగు మండుచు నేను కూర్చున్నటువంటి ఆ స్థలం మీదకి వచ్చి అకస్మాత్తుగా దిగింది. ఆ అకస్మాత్తుగా ఎప్పుడైతే దిగిందో, నా ముందు కూర్చున్న వాళ్ళు, నా వెనక కూర్చున్న వాళ్ళు ప్రాణం పోయిందన్న పరిణామ పరిస్థితి వాళ్ళకు కలిగినట్లుగా వెన్ను ఇరుసుగుబడిపోయారు. వాళ్ళు చనిపోయారు అనుకుని నేను పూజ అయిపోయిన తర్వాత లెగిచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత
ఆ తెల్లవారి ఆ మధ్యాహ్న కాల సమయంలో గొర్రెలు కాసుకునేవాళ్ళు కొంతమంది పైకి వెళ్ళి చూశారు. ఆ పైకి వెళ్ళి చూస్తే అందులో నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో ఒక ఆయన పెద్ద వయసు అయ్యేతలకి ఆయన అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. ఆ ముగ్గురు బ్రతికే ఉన్నారన్న విషయాన్ని అక్కడ కొంతమంది తెలుసుకొని అక్కడ నుంచి వాళ్ళని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది. అలాగా నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు నన్ను ఏమి చేయలేకపోయారు. నేను కట్టాలనుకున్న గుడిని కట్టాలనుకున్నాను, కానీ కట్టలేకపోయాను. ఏమైందో నాకు తెలియదు, కానీ ఏ అన్నలైతే చంపారో వాళ్ళని చంపాలని నేను ఆలోచన చేస్తే, ఏ రోజైతే ఆ వెలుగు నా మీద కుమ్మరింపబడిన ఆ రోజు నాకేమీ అర్థం కాలేదు. కానీ ఆ తెల్లవారుజామున నేను ప్రతి ఉదయం కొలిసేటువంటి నా దేవీ దేవతలను నేను పిలుస్తుంటే ఎవరూ నా కంటికి కనబడతలేదు. కానీ నా మనసులో ఉన్నదల్లా ఒకటే, నా మనసుకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు. డబ్బు నా కళ్ళ ముందు ఉంది, కానీ తినటానికి ఉండదు, కట్టుకుంటానికి ఉండదు, తలపోసుకుంటానికి ఉండదు. ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకని? లేదు కాబట్టి. అసలు డబ్బే లేదు కదా, అసలు తినటానికి లేదని చెప్తున్నాడు. ఈడు ఎప్పుడూ కూడా 4-5 ఏళ్ళు ఇల్లు వదిలిపెట్టి తిరుగుతున్నానని చెప్పాడు కదా. అసలు ఇంటికి వెళ్ళే ప్రయత్నం కానీ, ఏదైతే నేను వాళ్ళని చంపడానికి మంత్రసాధన చేశానని చెప్పాడు కదా, వాళ్ళని చంపే ప్రయత్నం కానీ ఎక్కడా చేయట్లా. అక్కడక్కడ పబ్బం గడుపుకుంటా తిరుగుతున్నాడు వాళ్ళ మీద పడి. నా డౌట్, నేను పోయిన ఎపిసోడ్లో ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే, వీళ్ళన్న ఒక అమ్మాయిని ఆశపడ్డాడు, ప్రేమించాడు అని చెప్పాడు కదా. ఆ అమ్మాయి వీడిని పిలిపించి మందు పోపించి చంపేశారని చెప్పాడు కదా వీడు. అసలు ఆ అమ్మాయి పెళ్లిగాని అమ్మాయి కాదు, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది మ్యాటర్. ఆ పాయింట్ మిస్ అయింది లాస్ట్ ఎపిసోడ్లో. అందుకే వీడు ఒక అమ్మాయిని ఆశపడి, అప్పుడే డౌట్ వచ్చింది నాకు, తర్వాత ప్రేమించి అని మార్చాడు. ఇంకొకటి ఏంటంటే, మా అమ్మ వాళ్ళు అదే టైంలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేస్తే అన్న వీడు సెట్ అవుతాడని. అది ఇలా అన్న అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడ ఏదో పంచాయతీ చేస్తే వాళ్ళు చంపేశారు. అది మ్యాటర్. మరి రహస్యం కనిపెట్టే అన్నారు. అన్ని రహస్యాలు నేనే చెప్తున్నా. అంటే ఇలాంటి రహస్యాలు మీరు కనిపెడతారు, నేను కనిపెట్టే రహస్యాలు వేరే ఉంటాయి. ఇలా ఉన్న పరిస్థితుల్లో నేను వాళ్ళందరినీ పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు. ఎవరిని? దేవతల్ని. మనము ఇది మిస్ అయ్యాం ఇప్పుడు. దేవీ దేవతలు తెల్లారి నుంచి కనపడట్లా. పడిన తర్వాత ట్యూబ్ లైట్ పడిన తర్వాత ఆ గొట్టంగా ట్యూబ్ లైట్ పడంగానే వీడు ఇంత పవర్ఫుల్ అయిపోయాడా? అసలు ఆడికే లేదు పవర్. ఆడంటే ఎవడో నా ఇష్టం నా అసలు ఒక రేంజ్ వెళ్ళిద్దని చెప్పాక, ఈవిడంట మన దేవతలు పిలంగానే రావట్లేదంటే ఇక ఇంతమంది పిలంగానే వచ్చేసారు. అసలు సరే, ఈడో గొట్టంగాడు, ఈ గొట్టంగాడిని ఇంకో గొట్టంగాడు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు? అప్పుడు ఆడికి పని లేదా, ఈడికి పని లేదా? చెప్పలేదు వాడు ఆ గొట్టమని. అది ఇప్పుడు అర్థమవుతుంది కదా. సరే, నాకు అలా అర్థమైంది. నేను పోయిన ఎపిసోడ్లోనే ఒక రేంజ్లో వెళ్తుందని చెప్పాను, అది మిస్ అయింది. ఇప్పుడు రగులుతోంది వీడికి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, నీ మీద పడినటువంటి వెలుగు మేం పోస్తే వచ్చింది కాదు, నీ మీద ఉన్నటువంటి అగ్ని మేము నిన్ను తాకటానికి వచ్చినప్పుడు, నీకు చెప్పటానికి వచ్చినప్పుడు ఆ అగ్ని మమ్మల్ని దగ్గరకు రానియకుండా మమ్మల్ని త్రోసి వేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. మన దేవతలు అంటే మన దేవతలను ఒక గొట్టంగాడి వెలుగు తోసేస్తుందంట. సరే, నువ్వు కంప్లీట్ చేయ ఫస్ట్, నువ్వు చేయరా. నేను కళ్ళతో చూసుకుంటే నా ఒంటి మీద అగ్ని కనబడతలేదు, నేను చుట్టూ తిరిగి చూస్తే నా చుట్టూ వెలుగు లేదు, కానీ వాళ్ళకు వెలుగు కనబడుతుంది అన్నారు. నేను అన్నాను, నేనేమైతే పనులు చేయాలో ఆ పనులు చేయాలి తొందరగా, మీరు నాకు సహకరించండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను అన్నప్పుడు నీకు తప్పకుండా సహకరిస్తామని వాళ్ళు నాకు మాట ఇచ్చారు. వాళ్ళకి ఏం కావాలో వీడిస్తాడా? దేవతలకి ఏం కావాలో వీడిస్తాడా? అసలు వీడికి ఆల్రెడీ మంత్రసిద్ధి వచ్చేసింది, మంత్రాలు మహిమలు అన్ని వచ్చేసింది అని చెప్పాడు కదా. ఇప్పుడు కొండనే ఎత్తేసాడు, ఓ పక్కకి వెళ్ళి గురువునే చంపేశాడు, భోజనాలు చేసి డబ్బులు ఇవ్వకుండా బిల్లు కట్టకుండా వచ్చేస్తున్నాడు. ఇన్ని చేసినాడు, నలుగురిని చంపలేడా? అతని పనే అది కదా, నలుగురు కోసం కదా ఇంత సాధన చేసింది, మంత్ర విద్య నేర్చుకుంది. అంటే అసలు వీడి దగ్గర ఏ మ్యాటర్ లేదు. ఆ మాట ఇచ్చిన తర్వాత ఎవరెవరినైతే చంపాలనుకున్నానో ఆ చంపాలనుకునేటువంటి ఒక వ్యక్తిని చంపటానికి ఈ ఊరు వచ్చాను. ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు ఒక ఆశ కలిగింది. నేను ఎప్పుడు వచ్చి వెళుతున్నాను, కానీ అమ్మ ఎట్లుందో, అమ్మ పరిస్థితి ఎట్లా ఉందో నేను ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడు? ఎవరింటికి వస్తున్నాడు? అసలు ఇంతకు ముందు ఎప్పుడు ఇంటికి వచ్చానని చెప్పాడా? 4 ఏళ్ల నుంచి లేనన్నాడు లేదు కదా. బయట అద్దెలుకుంటున్నాను,
డబ్బులు కట్టకుండా అద్దెలు ఎగ్గొడతా తిరుగుతున్నానని చెప్పాడు వీడు. అవును, అసలు ఇంటికి దాని మధ్యలో మరి మీ అమ్మా నాన్నని చూడాలని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను వెళ్ళలేదు అన్నాడు. జోషి అడిగాడు కదా. చూడండి వీడి బండారం ఈ వీడియోలో. ఇప్పుడు ఇలాంటి వీడియోల్ని తయారు చేసి పబ్లిసిటీ చేస్తున్న ఈ లుచ్చా మతం, ఎందుకన్నా మీకు అర్థమైందా? ఈ లుచ్చా మతం ఎంత దిగజారిన స్థితిలో ఉందో, ఇలాంటి దొంగ వీడియోలు తయారు చేసి మన హిందుత్వాన్ని, మన దేవుళ్ళని, మన దేవతలను అవమానించి ఈయన కొడుకులు బయట ఎంత పబ్లిక్గా బాహాటంగా తిరుగుతున్నారు. చూద్దాం. అక్కడ రైలు పట్టాల దగ్గరికి పరిగెత్తుకుని వెళదామని చెప్పేసి గబగబా నడుస్తూ ఉండగా మా అమ్మ ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. అక్కడ చూశాను. చూడటంతోనే మా అమ్మ, నేను వెంటనే కేకేశాను అమ్మా అని. ఎప్పుడైతే నేను అమ్మ అని కేకేశానో మా అమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి కౌగులించుకొని ఆకాశం వైపు చూసి ఏమంటుందంటే, నేను పూజిస్తున్నటువంటి దేవుడా, నా సర్వోన్నతుడా, నా రక్షకుడా, నా బలమైన దుర్గమా, నీవు నన్ను, నా కుమారుని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలని కన్నీటితో ప్రార్థించింది. మరి అంత బొంగులో బలమైన దేవుడు అంత ముందు కొడుకుని చంపేస్తుంటే ఏం బీకాడు? అవును, అదే వీళ్ళ అన్నను చంపేస్తుంటే ఏం బీకాడురా? దీన్ని అంట 4 ఏళ్ళు గాలి తిరిగి వెనక్కి తీసుకొచ్చినాడు. నా దుర్గమా, నా బొంగ, అన్నను కాపాడాలి కదరా, అప్పుడు ఏం బీగుతున్నాడు రా? ప్రార్థించిన తర్వాత నేనేం బాధపడలేదు, కానీ నేను ఒకే ఒక ఆలోచన, నా తల్లి కష్టం నేను తీర్చాలని. నేను చంపాలని వస్తే నా తల్లి కష్టం గుర్తొచ్చింది. ఆ కష్టంలో నుంచి ఆమెను బయటపడేయాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచి లైఫ్ ఆమెకి ఇవ్వాలి. చూడండి, అసలు ఒక మధ్యతరగతి పేదవాడి కష్టాలని చెప్తున్నాడు వీడు. డబ్బులు కట్ట మీద పడుకున్నాడు, ఇల్లు కట్టాలి, ఆవిడకి మంచి లైఫ్ ఇవ్వాలి, కష్టం తీర్చాలి. హోటల్కి వెళ్ళి అందరిని ఇట్లా చూడంగానే అందరూ స్తంభించిపోయి వీడికి డబ్బులు ఇచ్చేసారు కదా. అవును, అట్లా 4 కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి ఇలా జుత్తాలు ఇచ్చేస్తారు కదా, బీరువాలు ఓపెన్ చేసి. అసలు ఎందుకు ఇంటి అద్దె కట్టడానికి వచ్చి అద్దె కట్టించుకోకుండా అద్దిచ్చినోడు ఇల్లే రాసిచ్చి వెళ్ళిపోతాడుగా. చివరికి నా కోసం దేవుని ప్రార్థించండి, నాకు ఉంది అంటాడు. అది కూడా ఉంది, అది ఉంది. అందుకే కదా నేను అంత ఎగ్జైట్ అయింది. అందుకే అది ఇలాంటి బోకునా కొడుకుల్ని తీసుకొచ్చి, ఎందుకు పని అనాయకాని బోకునా కొడుకుల్ని తీసుకొచ్చి వీళ్ళ మత ప్రచారం చేసుకోవలసిన దుస్థితిలో ఈ లుచ్చా మతం ఉంది అంటే దాని పరిస్థితి ఏంది, అందులో ఎంత మ్యాటర్ ఉందో మీరు ఆలోచించుకోండి. ఈ ఇంటి వైపు చూసినప్పుడు ఒకప్పుడు మట్టిలో తిని పెరిగినటువంటి వీళ్ళు బంగారం రా బాబు, వాళ్ళు తినే పల్లెలు కూడా అనేటట్టుగా చేయాలనుకున్నాను. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి మట్టిలో తిని పెరిగారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు, ఇప్పుడేం బాగుపడలేదు. కానీ మా తల్లి దగ్గరకు వచ్చి నేను చూడటం, మా అమ్మ నా నిమిత్తం ప్రార్థన చేయటం, తిరిగి ఇంటికి రావటం, నా పొట్ట చూసి అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టడం. అన్నం కూడా ఎవరు పెట్టట్లేదు, అన్నమే లేదు వాడికి. నాకేమర్థం అవుతుందంటే వీడికి సాక్ష్యం చెప్పడానికి పెద్ద డబ్బులు కూడా ఇవ్వక్కర్లా, ఒక పూట బోబెట్టుంటారు ఇక అంతే. మరి నీ కడుపు నిండా అన్నం పెడతాము, దొంగ సాక్ష్యం చెప్పని పిలిచారండి. అలాంటోడే సేమ్ అందుకే పెద్ద ప్రిపేర్ అవ్వకుండా వచ్చేసాడు. ఒక పూట బోవ కాసిపడి చేసిన దొంగ సాక్ష్యం ఇది. దానికి జోషి గారు చెప్పుంటాడా? అతనే చేయించుంటాడు. ఆడి నెంబర్ కూడా ఉంది, అడిగి ఫోన్ చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెడుతున్నారు, రీచ్ అవుతుంది, వీడికి ఎంతో అమౌంట్ వస్తుంది, అందులో ఎంతో కొంత ఇస్తే లేదా భోజనం పెడతాడు. అలాంటి వాళ్ళు పట్టుకొని చేసి ఆ పని అదే, ఆయన ఇంకెంత మించి ఏం చేయడు. ఒక మాట అంది, అయ్యా నువ్వు నాకు ఏం చెయ్యొద్దు, కానీ ఇదిగో ఈ ఊరికి ఒక ఆయన వచ్చాడు పాస్టర్ గారు, ఆయన దగ్గరకు ఒక్కసారి రాయ్యా అంది. అన్నప్పుడు ఆమె కోరిక నేను ఎందుకు కాదనాలని చెప్పి తిరిగి నేను ఆ పాస్టర్ దగ్గరికి ఆమె వెంట వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను చూసి, అయ్యా వందనాలు, నిన్ను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానని చెప్పి నన్ను ఎంత ఆప్యాయతగా పలకరించి ఆయన నన్ను చూసి అన్నాడు, నీవేదో తెలియనివంటి ఒక పరిస్థితిలో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది, కానీ తమ్ముడా అది కరెక్ట్ కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే. ఆడు పీసు కాదు, నోట్ దిస్ పాయింట్, ఆడు పీసు కాదు, సృష్టికి దేవుడు ఒక్కడే, ఆడు పీసు కాదు. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. క్రీస్తు బోస్తో నాకు తెలీదు, ఈ విషయాలన్నీ నాకు చెప్పు. క్రీస్తో బోస్తో బాగుంది, క్రీస్తో బోస్తో బాగుంది, ఇది నచ్చాడు. వీడికి 10 మార్కులు ఇవ్వచ్చు ఇక్కడ. 100కి 10 ఇచ్చేసారా? నువ్వేం చెప్పాలనుకున్నావో అయ్యే చెప్పు నాకన్నా. ఒకే మాట అన్నాడు, నేను ఒక మాట నీతో అంటాను, ఆ మాట గనక నువ్వు నమ్ముకున్న దేవీ దేవతల చేత అనిపించగలిగితే నీకెందుకు వచ్చి నేను శిష్యరికం చేస్తానన్నాడు. వస్తున్నాడు బిడ్డ, రెడీగా ఉండండి. ఒక పాస్టర్ నా కింద శిష్యరికం చేస్తానంటే అంతకంటే భాగ్యం ఏముంది అని చెప్పేసి అని ఏంటో చెప్పన్నాను.
అప్పుడు అన్నాడు, ఇదిగో ఫలానా ఇది చెప్పు అని. నేనేం ఆలోచన చేయలేదు, సరేలే అన్నాను. అన్న తర్వాత నా మదిలో ఒక మనసు ఆలోచన వచ్చింది. నేను చాలా మందిని హతమార్చాను కదా, చాలా మందిని ఎవరిని హతమార్చాడు ఆడి ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే వీడు ప్రొఫెషనల్ కిల్లరా వీడు? అంతే కదా, గురువుని చంపాడు అని చెప్పాడు కదా. గురువుని చంపినప్పుడు కూడా ఏమై ఉంటుందంటే వీడు గాలి తిరుగుతా ఎక్కడో ఏదో చిన్న చిన్న మంత్రాలు అవి చేసుకుని ఒక పెద్ద ఆయన దగ్గరికి పోయాడు. ఆయన దగ్గరే కొంచెం మోటా ముళ్ళు సర్దుకునేటప్పుడు కొంచెం డబ్బులో నగలో అట్లాంటివి ఏ చూసినాడు, ఆయన సంపాదించుకున్నవి ఆయన వేసేసి కొట్టేశాడు. ఎప్పుడైతే ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా పడిపోయాడో, పడిపోయిన వాని మీద అగాంతంగా పడి అతనిని చంపటం జరిగింది. అంటే మీకు విద్య నేర్పించిన గురువు గారిని మీరు చంపేసి, అదే కొండ మీదకి వెళ్ళిపోయి నా మీద వేరే వాళ్ళు వచ్చి మంత్రాలు చల్లుతున్నారు నన్ను చంపడానికి అన్నప్పుడు ఒక వెలుగు వచ్చింది అన్నాడు కదా, అప్పుడు వాళ్ళు చనిపోయారు, అందులో ఒక అతను చనిపోయాడు. వీళ్ళందరూ వాటాదారులు అయ్యి ఉంటారు, వీడితో పాటు కొంతమంది క్రిమినల్స్ కలిసి ఉంటారు. వీళ్ళకి తగులు వచ్చి ఒకరిని చంపేసి ఉంటాడు, మిగతా ముగ్గురు మూర్చిపోయారు. వీడు కొట్టుంటాడండి వాళ్ళని, వీడు కొట్టి ఒకరిని చంపేసి పారిపోయాడు. అందుకే ఎంతమందిని హతమార్చాను అంటున్నాడు కదా. మనకి కథలో చెప్పింది ఒక్కడే, గురువుని మంత్రం వేసి చంపే అన్నాడు. మంత్రం కాదు, బొంగు కాదు, పేక పీసి చంపేశాడు. గురువుని చంపేసి అక్కడ ఆస్తి కొట్టేసిన డబ్బులతో కొన్నాళ్ళు బయటకు వచ్చి కాపురం పెట్టాడు. అద్దె కొన్నాడు, అద్దె కట్టకుండా ఉన్నానని అట్లా కుదరదు కదా, అద్దెలు కట్టాడు, బయట కొనాలి కాపురం చేశాడు. అవును, ఆడవాళ్ళు వీళ్ళందరూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు అన్నాడు కదా. వీడి వల్ల వెళ్ళిపోయారు చేశాను అన్నాడు. అంటే ఈ విధంగా వ్యభిచారం చేయడం కానీ చేయించడం కానీ ఆడవాళ్ళని రొంపులో దింపడం కానీ దొంగతనాలు హత్యలు చేసుకుంటే తిరిగాడు 4 ఏళ్ళు బయట. అంతే, హోటల్లోకి వెళ్ళి వాళ్ళని కూడా భయపెట్టి ఫుడ్ తినేవాడు. ఇప్పుడు వచ్చి నా మీదకి ఎలుగొచ్చింది, పీస్ వచ్చింది, నేను పరిశుద్ధిని అయిపోయానని చెప్తున్నాడు. ఇంత వెసులుబాటు అసలు ఎక్కడ ఉంటే ఏ మతంలో ఇప్పుడు ఏ లుచ్చా మతం దీన్ని యాక్సెప్ట్ చేయదు కదా. యాక్సెప్ట్ చేస్తుందంటే లుచ్చా మతం అది. ఇంత దివాలో కోరుతానో ఇంకే లుచ్చా మతంలో ఉండదు కదా. వీడు ఎంత రంకు చేసి వచ్చినా, ఎంత పుండాకోరు పనులు చేసి వచ్చినా, రాత్రి నా మీద ఎలుగొచ్చింది, నేను పరిశుద్ధిని అయిపోయాను అంటే, అయ్యి బాబాయ్ పరిశుద్ధాత్మ దిగింది, దశమ భాగాలు ఇచ్చేస్తాం. చిన్ని అసలు దశమ భాగాలు కూడా ఇస్తున్నారో లేదో ఇతనికి. నేను పాస్టర్ అయ్యాడో లేడో కూడా తెలియదు. బ్లాక్ మెయిల్ చేసినట్టు రేపొద్దున ఎట్లా వసూలు చేయాలి తెలియదండి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా బుర్రలో గుజ్జుంటే కదా, దాన్ని ఎట్లా వాళ్ళని వంగ తీయాలో తెలుసు. పోలీస్ కేసులు అయి ఉంటే వాటిని తప్పించుకోవడానికి పాస్టర్ అవుతారు వెత్తాడు. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే పాస్టర్ల మీద ఎవరు చేతబడి చేయలేరనేది ఒక అవగాహన ఉంది కదా. ఎవరు చేయలేరా? అసలు ముందు చచ్చిపోయేదే పాస్టర్లో ఏదైనా చేస్తే. అసలు కరోనా చచ్చిపోయింది వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండదు. తింటారు, దొర్లుతారు, ఆంబోతులు తిన్నట్టు తింటారు, ఎక్సర్సైజ్లు ఉండవు, ఒక సాధన అంటూ ఉండదు వాళ్ళకి. అందుకని కరోనా ఎక్కువ మంది ఎగిరిపోయింది వాళ్ళే. ఈ భూమి మీద అత్యంత అల్ప ప్రాణులు, బలహీన ప్రాణులు అంటే పాస్టర్లు వస్తారు. అవునా కదా? అవును. మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? నాకు అస్సలు లేదు. సినిమాల్లో కూడా ఫస్ట్ దయ్యం వచ్చింది అనగానే పాస్టర్ పారిపోతాడు, పాస్టర్ని తీసుకొస్తారు, దయ్యం పాస్టర్ని తరివేసిద్ది లేదా చంపేసిద్ది. అప్పుడు హిందూ స్వామీజీ వస్తారు. అది పాస్టర్ ముందు పరిగెత్తే వాళ్ళు ఎవరంటే సినిమాల్లో కూడా పాస్టర్లను చూపిస్తారు. పాస్టర్లను ఎవరు ఏమి చేయలేరు అని చెప్తున్నాడు చూడు. ఒకసారి వీడికి వేసి నా పవర్ ఏందో చూపిద్దాం ముందు ఆడు చెప్పిన దానికంటే అని. వీడికే బొవ్వలాగా ఏడుతున్నానని చెప్పాడు. ఎంతమంది వీడి పవరే ఉంది. ఇంకా నాకు బొవ్వ పెట్టేవాళ్ళు ఎవరు, ఆ అమ్మ ఇంటి ఏం తింటలే పందిలాగా ఉండి ఎట్లయిపోయావేంటారు అని చెప్పి అన్నం పెట్టింది. ఈ దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటుంటే అల్లీళ్ళు ఫోటో పెడతాంటే ఇప్పుడు అలా తయారై ఉంటాడు మళ్ళీ కొంచెం దిట్టంగా. శ్మశానంలోనికి వెళ్ళి ఆయన పేరును బట్టి, ఆయన పిల్లలను బట్టి, ఆయన భార్యను బట్టి నేను చదువుతూ ఒక ఆమెను పిలిచన్నాను, నువ్వు పోయి ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని ఒక ఆట ఆడిచ్చి రమ్మన్నాను. ఆ శక్తి వచ్చి నుంచుంది. ఇంటి చుట్టూ తిరిగింది కానీ లోపలికి పోటలా. మందిరం చుట్టూ తిరుగుతుంది, లోపలికి పోటలా. తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఆమె ఎవరో కాదు, పులిమేరల్లో నిలబడేటువంటి పోలేరమ్మ అంటారు. ఇక మాట లేదు, పలుకు లేదు, నా దగ్గరకు వచ్చి నిలబడి అంటుంది, నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కాదు అని. పులిమేరలకే నువ్వు హద్దు కలిగిన దానవి, నువ్వు పోలేకపోతే ఇంకెవరు పోగలుగుతారు అని నా మనసులో ఇదయ్యి, ఏమైంది అక్కడన్నా, కిటికీల మీద అగ్ని మండుతుంది, తలుపుల మీద అగ్ని మండుతుంది, చుట్టుపక్కల అగ్ని మండుతుంది, నేను లోపలికి పోలేకపోతున్నాను, అగ్ని తీసేస్తే నేను పోతానంది. సరే నువ్వు వల్లబట్టవలే కానీ నువ్వు పక్కకు జరుగు అని, పంచభూతాల మీద అధికారి కలిగినటువంటి వాడా నీవు, నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు శివుడు కొడక రారా
శివుడు నా దగ్గరకు వచ్చాడు. నన్ను ఎందుకు నువ్వు పిలిచావన్నాడు. ఈ ఈ నాకు నేను చెవులు మూసుకుంటాను, మీరు తిట్టండి. ఇది విన్న తర్వాత నేను ఒక మంచి కథ చెప్తాను, బాగుంటుంది, నిజంగా బాగుంటుందన్నా, అదిరిపోద్ది. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, పలానా చోట అగ్ని ఉందంట, నీకు నిప్పు మీదను గాలి మీదను నీరు మీదను అన్నిటి మీద నీకు అధికారం ఉంది కదా, అక్కడెక్కడో మండుతుందంట, ఆ మంట నారిపురా అన్న. ఆ మంట నారిపురా అన్నప్పుడు ఆయన వాయుమేఘంగా పోయాడు. మేఘాలన్నీ కొమ్మరిచ్చి ఆంతుని నీళ్లు కొమ్మరిస్తాడేమో నేను ఎదురు చూస్తున్నాను. పంచభూతాలు కలిగినోడు కదా, మొత్తం కంపింపజేస్తాడేమో నేను ఎదురు చూశాను. మొత్తం ఇల్లే కూల్చొస్తాడు అనుకున్నాను నేను. ఈయన పోయి ఇల్లు కూల్చి రాలేదు, మంటని ఆర్పు రాలేదు, కనీసం ఏదైనా ఒక సంతోష వార్తనే తెస్తాడనుకుంటే ఏమీ తీసుకురాలేదు. కానీ తిరిగి వచ్చి అన్నాడు, ఆ మంటను ఆర్పటం నా వల్ల కూడా కాదయ్యా అన్నాడు. నాకు మైండ్ పోయింది. ఒరే, గాలిలో 5 అడుగులు ఎత్తు లేపాలంటే దానికి తగిన మంత్రం ఏందో చెప్పావు. మనిషిలో కడుపులో నెప్పులు తిప్పలు అన్నీ పెట్టేదేదో చెప్పురా అంటే చెప్పావు. మంట నార్పు రాలేనంటావేంటి? మంట నీ దగ్గరే ఉంది, ఆకాశం నీ దగ్గరే ఉంది, నీరు నీ దగ్గరే ఉంది, నిప్పు అంతా నీ దగ్గరే ఉంది కదా, నువ్వెందుకు చేయలేకపోయావు అని చెప్పేసానంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను పుట్టించినటువంటి మంటని అప్పుడే పుట్టినటువంటి పిల్లోడు పాసపోస్తే కూడా ఆరుద్ది, మమ్మల్ని పుట్టించినోడు మాత్రం పెట్టిన మంటను ఆర్పగలిగినోడు ఎవడు లేడు అని. నాకేం అర్థం కాలేదు. ఈయన కూడా సరితక్కువడే, అందుకే పార్వతీదేవి కిందేసి తొక్కిందేన్ని అని చెప్పి నువ్వు వద్దులే అని చెప్పి ఆయన పక్కకు నెట్టి, అమ్మలుగన్నా అమ్మా మహాతల్లి నువ్వురా అని నేను ఆమెను పిలిచినప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చింది. ఏం కావాలి నీకు అని అడిగింది. పలానా ప్రాంతం పలానా చోట్లో పాస్టర్ దగ్గర కదిలియొద్దు, పాస్టర్ భార్యని కదిలియొద్దు, వాడికి పుట్టినటువంటి 2 పిల్లలు ఉన్నారు, కుమారుడు కుమార్తె ఉన్నారు, అమాంతంగా వాళ్ళ ఊపిరి ఆగిపోవాలి, తెల్లారి నేను వాళ్ళ ఏడుపులు వినాలి, అది నాకు తెలియాలి అని నేను అన్నప్పుడు మేఘాల మీదుగా వెళ్ళినట్లుగా వెళ్ళింది. మొత్తం చూసింది. ఆయనేమో మంట నార్పలేనన్నాడు, పులిమేరల్లో ఉన్నదేమో మంట నాకు ఎక్కువ అవుతుంది అంది. ఈమె శివుణ్ణి కింద తొక్కింది కదా, అన్నిటికీ అవతారి కదా అని చెప్పేసి నేను ఆమెకు చెబితే ఆమె పోయి 2 పిల్లలను చంపక వాళ్లకు కావలసినటువంటి పరిణామ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేయకుండా మొత్తం ఆమె కూడా చూసి వాళ్లతో కాసేపు ఆడుకుందాం అనిపించిందని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పింది. దేవి కదా, దేవత కదా, ఒక మేకనిచ్చింది కదా, ఒక్క రక్తపు చుక్కైనా కింద పడకుండా నేను రక్తాన్ని తాగాను కదా ఆమె చెప్పినట్లుగా. ఆమె చెప్పింది నేను ఏ రోజు కూడా చేయకుండా లేను కదా, నేను చెప్పింది ఎందుకు జరిగించలేకపోయిందని చెప్పి నా కడుపులో చాలా వేదన బాధ వచ్చింది. నా కడుపులో తెలియనంత రౌద్రం ఉంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. తిరిగి వెళ్ళాను, మళ్ళీ రాత్రి కూర్చొని నేను పూజించినటువంటి వాళ్ళందరినీ పిలిచి నేను అన్నాను, నీవు పంచభూతాల మీద అధికారివి, నీవు ఈయననే తొక్కిన దానివి, నీవు పులిమేరల యందు నిలుచున్న దానివి, నిన్నందరూ కొలుస్తారు, కానీ కొలిచిన వాళ్ళందరూ భక్తితో ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళందరి మీదకి నేను నిన్నెన్నిసార్లు పంపించాను, వాళ్ళ కుటుంబాలు ఇంత నాశనం చేసావు, నిన్ను నమ్మిన వాళ్ళనే నువ్వు నాశనం చేసావు. నా మాటిని నేను చెప్పిన వాళ్ళు నువ్వు ఎందుకు నాశనం చేయలేదు అని అన్నాను. మాటలు లేవు. అప్పుడు నేను అన్నాను, సరే మీరేది చేయకపోయినా పర్వాలేదు, కానీ నాతో ఒకడు ఒక మాట అన్నాడు, ఆ మాట మీరు అనగలిగితే వాడు నా కింద శిష్యరికం చేస్తానన్నాడు, చెబుతారా అన్న. ఆ చెప్పు అన్నారు. చెప్పు అనగానే నేను అన్నాను, యేసు రక్తమే జయమన్నాను. అంతే. ఆయన నాతో చెప్పిన పెద్ద మాటేం కాదు, బైబిల్ వాక్యం అంతా చదవమని చెప్పలేదు, యేసు రక్తమే జయమని చెప్పు అన్నాడు అక్కడ. ఆ ఒక్క మాట చెబితే నేను పిలిచినటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే ఒట్టుబెట్టు. పంచభూతాల మీద అధికారి కలిగినోడు తత్తరబెత్తరలాడి తెలిపోయాడు.
గ్రామం అంతటి మీద అధికారి కలిగింది, ఏలలు వేసి రంకులేయగలిగింది, తత్తరబెత్తలాడి తెలిపోయింది. నాకేం అర్థం కాలేదు. నేను ఏ వ్యక్తినైతే మొల చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశానో ఆఖరికి ఆమె కూడా తత్తరబెత్తలాడి తెలిపోయింది. ఇప్పుడు ఈ లుచ్చా మొత్తం దీనికి బాధ్యులు. ఒక్క నా కొడుకన్నా, ఒక్క లంబడి కొడుకన్నా, ఒక్క వేసికి పుట్టిన నా కొడుకన్నా, వేసికి పుట్టిన వాడిని దేవుడిగా భావించే నా కొడుకులన్నా, ఒరేయ్ నువ్వు యేసు పేరు చెప్పుకొని, యేసు మతం పేరు చెప్పుకొని హిందువులు రెచ్చగొడుతున్నావు, హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నావు, మొత్తం క్రైస్తవానికి కలంకం చేస్తున్నావు అని చెప్పి ఒక్క లంబడి కొడుకన్నా, వేసికి పుట్టిన వాడిని దేవుడిగా నమ్మే నా డాష్ గాడు ఒక్కడన్నా మాట్లాడా? వాళ్ళందరూ లోపల ఆనందిస్తారు. కాబట్టి ఈయనొక్కడనే మనం బాధ్యని చేసి ఈయన తిట్టేసి అంటారు కొంతమంది, ఆడు తప్పు చేస్తే ఆడిని తిట్టుకో. వీడొక్కడే కాదు, మొత్తం మీ లుచ్చా మతం కారణం. ఇలాంటి నా కొడుకులు, ఇలాంటి పోరంబోకులు ఎంతమందిని తయారు చేస్తారు మీరు? వీడొక్కడే బాధ్యుడా? మనమే ఎన్ని వీడియోలు చేసాం, ఇంకా మనం చెయ్యలేకుండా వదిలేసిన వీడియోలు చాలా ఉన్నాయి టైం లేక. ఈ రకంగా మీ నోటికొచ్చింది పేల్తా. మళ్ళీ క్రైస్తవులు ఏమి మాట్లాడరు, ఎవరిని దూషించరు, అసలు మాకు ఎవరితో సంబంధం లేదు, మేము సువార్త ప్రకటిస్తున్నాం, దేవుణ్ణి తెలియపరుస్తున్నాం అంటున్నారు. పక్కన వాళ్ళని తిట్టడం దేనికి? పక్క దేవతల్ని దూషించడం మీరు ఇళ్ళ దగ్గరికి వెళ్తుంటే మిమ్మల్ని తంతన్నారు, మీ మొహాల మీద ఓస్తున్నారంటే దీనికి ఊరికే ఉంటుందా ఏంటి? ఆ రోజు అదే ఒక మంద ఊరి మీద పడితే ఒక అతను మేరీ డాష్, యేసు డాష్ కొడుకు అని చెప్పి తిట్టాడు. అంటే వాడికి అంత ఆగ్రహం రావడానికి, వాడు అంత తెగించడానికి కారణం ఏమై ఉంటది? ఇలాంటి వాళ్ళే ఈయన కొడుకులు. మీరు అందరూ చేసే దొగులుబాజీ పనులే కదా. ఇప్పుడు ఇవన్నీ బయటకు వెళ్తాయి, వీటన్నిటిని చూస్తారు జనం. చూసినప్పుడు వాళ్ళకి కోపం రాదా? బైబిల్లో పరిగెత్తింది యేసు. ప్రాణభయంతో గొడ్డల్లో వచ్చబోసుకుంది యేసు. గొడ్డల్లో వచ్చబోసుకుంది యేసు. బైబిల్లో ఉంది ఇది. జస్ట్ సైనికులు వస్తుంటే గొడ్డల్లో వచ్చబోసుకున్నాడు యేసు. నన్ను కాపాడమని కింద పడి దొర్లి ఏడ్చాడు. అలాంటి యేసుని తీసుకొచ్చి నా కొడకల్లారా, కాళికా మాత్రమే శివుణ్ణి ఆయనకి భయపడ్డారని చెప్తారా? గొడ్డల్లో వచ్చబోసుకున్న యేసుకి 1-2కి వెళ్ళాడు గొడ్డల్లో. అంజా కొడకల్లారా. ఇక నేను మిమ్మల్ని ఏమి అడగను, ఒక మాట అడుగుతున్నాను చెప్పండి అన్నాను. ఏంటి అన్నారు. ఈ మాట అనటంతోనే మీరు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాను. అప్పుడు వాళ్ళు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, సమస్త మానవాళిని రక్షించటానికి నిజము కలిగినటువంటి పరిశుద్ధ రక్తం ఇదే. నా బొంగులో రక్తం కొడక. ఆ రక్తములోనికి అనేకులు చేర్చబడకుండా ఉండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. అంటే వీళ్ళు సైతాన్ అన్నమాట. ఆ రక్తంలో చేర్చబడినటువంటి వాళ్ళను నాశనం చేస్తుంది కూడా ఇప్పుడు మేమే. కానీ ఆ రక్తాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే వాళ్ళు తలుస్తూ ఉంటారో, మేము అక్కడ ఉండలేం, మా వల్ల కాదు, అది వినటంతోనే మా తలలు పగిలిపోయినంత పని అవుతుందని చెప్పేసి అని అన్నారు. మీకు రహస్యం చెప్తాను. నన్ను అందరికంటే ప్రపంచంలో బాగా అభిమానించేది, నా హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరంటే యేసు. ఇది నేను చెప్పడానికి ఆయనే చెప్పాడు నాకు. ఒక రాత్రిపూట నేను ఏదో పూజా మందిరంలో కూర్చుని ఉంటే ఒక వికృతమైన ఘోష, ఏడుపు వినపడింది. ఎవడా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడ, అసలు నువ్వు పిచ్చోడువా, దొంగవా, ఏంటో పోలీసులు ఫోన్ చేస్తాను అనేది. అంటే నేను అసలు మనిషిని కాదు, నేను ఆత్మని, నేను చెప్పే దయచేసి కొంచెం సేపు విను, భయపడకుండా విను. సరే వీడేదో రిక్వెస్టింగ్ మోడ్లో ఉన్నాడు కదా, అంటే ఇది మన మీద అటాక్ చేసే ఆత్మ కదా ఇది. పాపం సినిమాల్లో కూడా కొన్ని బాధలు చెప్పుకునే ఆత్మలు ఉంటాయి కదా, ఇలా చెప్పుకోవడానికి వచ్చాడని చెప్పి, సరే నా మెడలో శివుడు రుద్రాక్ష ఉంది. ఏమంటున్నాడంటే, నీ మెడలో రుద్రాక్ష ఉంది, నేను దగ్గరికి వచ్చి చెప్పాలంటే నేను అక్కడ రాలేకపోతున్నాను, నాకు ఒళ్ళంతా మంటలు వస్తున్నాయి, కొంచెం ఆ రుద్రాక్ష తీసి పక్కన పెడితే నీ దగ్గరికి వస్తా అన్నాడు. ఎవరు? యేసు. అప్పుడు కొంచెం వెలుగులోకి వచ్చాడు. ఆ చీకట్లోంచి కొంచెం, యేసు నువ్వా అన్నా. ముందంటే చీకట్లో ఉన్నప్పుడు ఎవరు పిశాచి ఆత్మ అనుకున్నా నేను. బయటకు వచ్చి చెప్పాడు, ఇది నీ మెడలో రుద్రాక్ష ఉంది, నేను నీ దగ్గర వచ్చి చెప్పాలంటే గనక కొంచెం నా బాధ చెప్పుకోవడానికి రుద్రాక్ష కొంచెం పక్కన పెట్టు అని చెప్పాడు. సర్లే అని చెప్పి నేను ఒకసారి కళ్ళకద్దుకొని రుద్రాక్ష తీసి పక్కన పెట్టాను అనమాట. వచ్చి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు, లోకం మొత్తం నాశనం అవుతుంది నా పేరుతో, నా మతం పేరుతో. దీనికి నేను ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా నేను కారణం అవ్వటం వల్ల పైన యమలోకంలో నా తాట తీస్తున్నారు. ఇక్కడ భూలోకంలో ఎవడైనా ఒక పాస్టరు ఎక్కడన్నా ఒక దేవతా దోషణ చేస్తే యముడు
నా ఈపు పగలగొడుతున్నాడు అక్కడ. రే. అంటే ఒక పాస్టర్ ఒక్క తిట్టు దేవతలు తిట్టినా అక్కడ నా ఈపు పగిలిపోతుంది అక్కడ. అసలు నన్ను రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు యమలోకంలో. అంటే పరోక్షంగా నేను కారణం అవటం వల్ల ఈ నా కొడుకులు ఏమో ఈ రకంగా రెచ్చిపోతున్నారు. నా సావుకు వస్తుంది, ఎంకి పెళ్లి శుభ సావుకు వచ్చిందంటారు కదా. ఇప్పుడు యేసు వీళ్ళంటే యేసు వీపు పగిలితే వీళ్ళ పరిస్థితి ఏంటండి రేపు? వీళ్ళకి అన్ని పగులుతాయి రేపు. ఇండైరెక్ట్ గా కారణమైనందుకే యేసు ఈపులు పగిలితే వీళ్ళ కింద నుంచి పైదాకా మొత్తం పగులుతాయి అని యేసు నా ముందు రథ ఈ ఒక్కటే 7 పసులు. సరే నీ కోసం నేను, నీ బాధ నాకు అర్థమైంది, మరి ఇలాంటి వాళ్ళందరి సంగతి నేను చూస్తానులే, వీళ్ళ నోళ్ళు నేను మూయిస్తానులే అని చెప్పి అప్పటి నుంచి ఈ టెస్టిమనీ ట్రోల్స్ మొదలుపెట్టాను అనమాట. ఓకే, నేను కూడా పాపం ఆయన ఆత్మ క్షోభని తగ్గించాలనుకుంటున్నాను. వీళ్ళ నోళ్ళు మూయించడానికి, యేసు బాధను తగ్గించడానికి మనం ఈ ట్రోల్స్ చేస్తున్నాం. అందుకే యేసు అసలు ఈ టెస్టిమనీ ట్రోల్స్కి పెద్ద వేరాభిమాని యేసు. అసలు ఫస్ట్ వీడియో రాగానే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ వేసేదే ఉంటుంది. అది మనకు కనపడుతుంది, కాకపోతే ఆత్మలకు కనపడుతుంది. ఓ మరి ఇప్పుడు యేసు వీళ్ళని వేసేయాలి కదా, ఈ లెక్కన ఆయన కొద్ది గొప్ప పవర్ ఉంటే. ఆయన పవర్ లేదుగా పాపం, తీసేశారు మొత్తం, ఫిల్మెంట్లు బీకేశారు. ఏదో రిక్వెస్ట్ చేసుకుని బాబా కాళ్ళు పట్టుకుని కిందకు వచ్చి నాతో మాట్లాడుకోవడానికి. మీకు కనపడేటి వాళ్ళకి కూడా కనపడి, అరే బాబు మీకు దండం పెడతారా నేను అది కూడా చెప్పాడు. అంటే నా దగ్గర రావడానికి కూడా ఒక రిక్వెస్ట్ చేసుకుని సమస్యను పరిష్కరించుకుంటాను యమధర్మరాజు పర్మిషన్ తీసుకుని వచ్చాడు. ఓ ఇప్పుడు మీరు శివభక్తులు కాబట్టి మీకు మీ దగ్గర వరకు మాత్రమే యేసుకి పర్మిషన్ ఇచ్చారనమాట. మళ్ళీ రాడింగా ఈయన ఒకసారి పర్మిషన్ ఇచ్చారు, ఏదో బతినాడు ఒకసారి పర్మిషన్ ఇస్తారు. ఒక పాస్టర్ దగ్గరికి పోయి ఎవరైనా ఈ బాధపడుతున్నాడు చెప్పకండి అంటే ఆ ఒక పాస్టర్ ఉంటాడు మహా అయితే, మిగిలిన పాస్టర్ ఏమైనారు అసలు ఇది యేసు కాదు ఇదే సైతానా వాళ్ళు తిరిగి కొడతారు, వాళ్ళు తిరిగి యేసు మీద పడతారు. లేదా ఒక పాస్టర్ ఉంటాడు అనుకుంది, మిగిలిన పాస్టర్లు అందరూ వినరు కదా. ఇప్పుడు పాస్టర్లు అందరూ నోళ్ళు మూయించాలని నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు వస్తేనే పని అయ్యింది యేసుకి. టెస్టిమనీ ట్రోల్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఇది అనమాట. అర్థమైందా మీకు? అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం నాకు. మీకు ఇప్పుడు దాకా ఈ రహస్యం ఎందుకు చెప్పలేదంటే న్యాచురల్ గా ఉండరు. ఇప్పుడు ఈ విషయం చెప్తే కొంచెం ఆ ఇంపాక్ట్ మీ మీద పడి న్యాచురల్ గా ఉండరు అని చెప్పి చెప్పలేదు అనమాట. ఇప్పుడు చెప్పాను కాబట్టి మళ్ళీ ఆ ఇంపాక్ట్ పడకుండా చూసుకోండి. ఈ టెస్టిమనీ ట్రోల్స్ యేసు చూస్తామంటాడు, అమ్మయ్యా అనుకుంటాడు ఆయన. పోనీలే మంచి పనే చేస్తున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ పడదలేండి నా మీద. ఇప్పుడు చెప్పండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏం చెప్పాలరా? ఏ రక్తంలో నువ్వు కడగబడి ఎంత బలమైన శక్తితో నువ్వు నిలబడ్డావు. నా బొంగు నేను చూడండి, వీడియో అయిపోయిందిలే కానీ ఆ చివరిలో ఏదో ట్విస్ట్ అన్నారు కదా, అదేంటి అది సారాంశం ఏదో చెప్పండి. ఓరల్గా అంటే నోటితో చెప్పనా లేకపోతే చూపిద్దామా వీడియో? ఏంటిది? అదేంటంటే ఇప్పుడు 2009లో వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, 2013లో వీడు బాప్టిజం తీసుకున్నాడు. అది ఉంది కదా వీడియో, ఉంది వీడియో, అది ప్లే చేయండి అక్కడ. ఇలా ఎప్పుడైతే ఆ రక్తం గురించి చెప్పారో తిరిగి మళ్ళీ నేను ఏమీ మాట్లాడకుండా మా తల్లి దగ్గరకు వచ్చి తలంటు స్నానం చేసి నా మెడలో ఉన్న రుద్రాక్షను తీయలేదు కానీ ఒక మౌనంగా అలా కూర్చున్నాను. 7 ఏళ్ళయింది నేను ముఖం కడిగి, 7 ఏళ్ళయింది నేను స్నానం చేసి, 7 ఏళ్ళయింది నా తల కత్తిరించుకొని. అంటే వీడు మంత్ర సాధన చేసి 4 ఏళ్ళు కాదు 7 ఏళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. అంతేగా మరి. సరే, ఈ బోకు నా కొడుకు 7 ఏళ్ళు మంత్రాల పేరుతో తిరిగాడు. యవనస్తులు కూడిక జరుగుతుంది, ఆ కూడిక కాస్త వెళతావా? ఒక తల్లిగా అడుగుతున్నాను, ఏమీ చెయ్యొద్దు, కష్టపడొద్దు, ఏమొద్దు, విని రామంది. యవనస్తుల కూడికి ఆ పేరుతో ఆశ పెట్టారు వీడికి. ఇప్పుడు అక్కడ బయట ఆడవాళ్ళతో అవి చేయించని చెప్పాడు కదా, ఒక పిచ్చోడా అవన్నీ బయట ఎందుకురా, మనకి యవనస్తుల కొడుకుల్లో దొరుకుతాయి ఫ్రీగా, అక్కడికి పోరా అని చెప్పారు వీడికి. అంతుందా అందులో మీనింగ్? మరి అదే, అది నాకు తెలియలేదే. మరి యవనస్తుల కొడుకు అంటే ఏంటి, వాళ్ళు కొడతారు అక్కడ. మాటే కదా విందామని చెప్పేసి అని తలంటు స్నానం చేసి కూర్చున్న నాకు అన్నం పెట్టి చేతికి ఒక బైబిల్ ఇచ్చింది. అలాగే నేను కూడా బైబిల్ పట్టుకుని పోతున్నప్పుడు నాతో చదువుకున్నవాడు, నాతో పని చేసినటువంటి వాడు, నాతో కూడా స్నేహం చేసిన వాడు అన్నాడు, ఏరా ఎంతమంది ఆడపిల్లని పాడు చేయటానికి ఈ బైబిల్ పట్టుకుపోతున్నావు. అది కరెక్ట్, అది మ్యాటర్. అంటే వీడి క్యారెక్టర్ మొత్తం తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఎరా ఆడవాళ్ళని నాశనం చేయడానికి కదా నువ్వు పాస్టర్ అయ్యింది. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పిందంటే, ఒరే నీకు ఎట్లుంటే పెళ్లి పెట్టకలే అవ్వో, యవనస్తులు కూడికి పోరా, అక్కడ ఆడపిల్లలు దొరుకుతారని చెప్పింది వాళ్ళమ్మ. జనాలు కరెక్ట్ గానే అన్నారు. నువ్వు బైబిల్ పట్టుకుని ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నిన్ను అంటారు, నువ్వేం పట్టించుకోకు, అక్కడికి పోయి ఆడవాళ్ళని నీకు దొరుకుతారు పోరా అని చెప్పింది. వాళ్ళు నిజమే కదా అన్నారు. అంటే మొత్తం ఫ్యామిలీయే తేడా. ఏ కుటుంబాన్ని నాశనం చేయటానికి బైబిల్ పట్టుకుపోతున్నావని వాడు నన్ను అవహేళనగా నడి బజార్లో నవ్వి నన్ను హేళన చేశాడు. వాడు తప్పులేదు హేళన చేయటంలో. తప్పులేదు, అదే కదా చెప్పేది. చేసిన పని కూడా అదే కదా.
నా జీవితం అదే కాబట్టి వాడు అన్న మాటలో తప్పులేదు. అదే మేం చెప్పింది అదే కదా, నేను వీడియో చూడకముందే చెప్పాను. ఒప్పేసుకున్నాడు. వీడు పరమ బోకుగాడు, లుచ్చేగాడు, దొంగతనాలు, హత్యలు, ఆడవాళ్ళని నాశనం చేయటం, ఇది వీడి జీవితం. ఇట్లా చేస్తే ఇంక ఎక్కువ కాలం బతకలేను, నేను ఏదో చంపా, మా అన్నం చంపినా నన్ను కూడా చంపేస్తారని చెప్పి ఇప్పుడు పాస్టర్ అవతారం ఎత్తితే అఫీషియల్గా వైట్ కలర్తో అమ్మాయిలు నాశనం చేయొచ్చు, డబ్బులు దోచుకోవచ్చు, అన్నీ ఇక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఈ దొంగ యాక్షన్ వేసాడు. అవును, ఈ లుచ్చా మతం అంటాం నేను తప్ప అన్నాను? అస్సలు లేదు. కాదు, లుచ్చా మతం అంటాం తప్పే, ఏ మాట కాదు. ఎందుకు ఇంకా పెద్ద పదం పరమ లుచ్చా మతం ఇది. ఇలాంటి లుచ్చాగాళ్ళు అందరూ అక్కడ చక్కగా సెటిల్ అవుతున్నారంటే పరమ లుచ్చా మతం కాకేమైంది చెప్పండి. ఏమి చేయాలో తెలియని నేను, ఎలా ప్రార్థన చేయాలో తెలియని నేను ఆ స్థలంలోనికి వెళ్ళి చివర కూర్చుందామని చెప్పేసి నేను వెళితే, నేను కూర్చునే చోటుకు రాగానే పక్కనున్న వాళ్ళందరూ ఏదో ఒక కొత్త వింత జంతువు వచ్చినట్లుగా అటు జరుగు. నిజమే కదా, తప్పేముంది, గుర్తుపెట్టారు అంతే. నువ్వు అట్లాగే ఉన్నావు కదరా. ఇక వీడు అడ్డగోలుగా దొరికిపోయిన విషయం చెప్తున్నాం కదా. ఇప్పుడు 7 ఏళ్ళు స్నానం చేయకుండా, మొహం గడపకుండా, జుట్టు కత్తిరించుకోకుండా 7 ఏళ్ళు ఈ మంత్ర సాధన అయ్యి చెప్పి బయట తిరిగాను అన్నాడు కదా. దానికి ముందు 3 ఏళ్ళు కరాటే సాధన చేశాడు, మొత్తం 10 ఏళ్ళు బయట తిరిగాడు. అంటే వీళ్ళ అన్న చనిపోయిన తర్వాత 10 ఏళ్ళు బయట ఉన్నాడు, ఆ తర్వాత ఇంటికి వచ్చాడు, అంతే కదా. సరే, వీడు బాప్తిజం ఏ సంవత్సరం తీసుకున్నానని చెప్పాడు, ఇది వీడియోలో ఒకసారి వినండి. అప్పుడు వారితో కూడా కలిసి నేను బాప్తిసం తీసుకునే దానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. 2013 సంవత్సరం దేవుడు అద్భుత రీతిగా డిసెంబర్ 29వ తారీఖు నాడు కరెక్ట్గా ఏ 1 గంటప్పుడైతే నేను మంత్రాన్ని పట్టుకున్నానో తిరిగి అదే 1 గంట సమయంలో అద్భుత రీతిగా నేను నీటి బాప్తిసం తీసుకునే దానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. 2013 సంవత్సరం డిసెంబర్ 29 రాత్రి 1 గంట. ఇక్కడ అతను పుట్టింది 1991. 1991లో పుట్టాడు వీడు. 1991 నుంచి లెక్కేస్తే అవి ఒక 9 సంవత్సరాలు, ఇవి ఒక 13 సంవత్సరాలు, 22 సంవత్సరాలు మొత్తం. అంటే వీడు బాప్తిజం తీసుకునే టైంకి వీడు వయసు 22 సంవత్సరాలు. కానీ దానికి ముందు 10 ఏళ్ళు నేను బయట తిరిగానని చెప్తున్నాడు. అంటే 12 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇంట్లో. అంటే 12 ఏళ్ళ నుంచి వీడు ప్లాన్ చేసి, 12 ఏళ్ళకి వీడు వాళ్ళని చంపడానికి ప్లాన్ చేసి, 3 ఏళ్ళు కరాటే సాధన చేసి, 7 ఏళ్ళు మన సాధనకి వెళ్ళాడా 12 ఏళ్ళ పిల్లడు. అదే ఇప్పుడు అదే అనుకోవాలి. అసలు ఇంతకన్నా ఇంకొక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. అసలు వాళ్ళ అన్నయ్య ఎప్పుడు చనిపోయాడో తెలుసుకోండి, దాన్ని బట్టి తెలిపది మొత్తం. ఇప్పుడు ఇంకొకటి, వీడికి కరాటే సర్టిఫికేట్ వచ్చింది 2020లో. వీడు ఆల్రెడీ కరాటే సాధన అన్ని చేసేసి బాప్తిజం తీసుకున్నానని చెప్పింది 2013లో. 2013లో బాప్తిజం అన్ని తీసేసుకుంటారు, మరి 2020లో సర్టిఫికేట్ ఏంటి? బ్లాక్ బెల్ట్. ఇంకోటి ఉంది, అసలు విషయం చెప్తాను. ప్రభు రక్తంలో నన్ను కడుగుకున్నాడు. ఉచ్చలో కడగమను, మీ ప్రభు ఉచ్చబోసి అందులో మురుగు నువ్వు, నా బొంగు నా కొడక. అప్పుడు నాకు అర్థమయ్యింది ఆ రక్తం యొక్క విలువ, ఆ రక్తంలో ఉన్న క్షమాపణ, ఆ రక్తంలో ఉన్నటువంటి నిజమైన ప్రేమ. ఉచ్చ కూడా తాగరా, ఉచ్చలో కూడా మంచి పోషక విలువలు ఉంటాయంట. అచ్చమైన ఇల్లాలంటే ఉచ్చబోసి ఇల్లు కిందంట. నేను ముందే చెప్పినప్పుడు నా శివుడు జోలికి వచ్చిన తర్వాత నేను కంట్రోల్లో ఉన్నాను చెప్పా. ఇలాంటి వీడియోలు మళ్ళీ రావాలంటే మీకు మీ పీసు కూడా ఉచ్చబడాలి. నేను తెలుసుకోగలిగాను. ప్రభు నామానికి నిజంగా ఇప్పుడు కూడా మహిమ కలుగునుగా. బాగా కలుగుతుంది నీ వల్ల, ఇప్పుడు బాగా కలుగుతుంది రా పీస్కి. అలాగూ ప్రభు ప్రేమించిన తర్వాత దేవుడు నాకు వివాహం కాదేమో నేను భయపడ్డాను. అసలు నేను నిజంగా వీడియో చూడకముందే చెప్పేసా కదా ఇవన్నీ. నేను అవును, వీడి క్యారెక్టర్ మొత్తం నాకు రోబోలాగా డింగ్ అని చదివేసి నేను. అవును, అందరూ వాళ్ళే ఉంటారని మీకు తెలుసు కదా. ఇలాంటి సాక్ష్యాలు చెప్పేది ఇంకెవరు చెప్తారు? వీడు బయట తిరుగుళ్ళు, ఈ గాలి తిరుగులు ఎరిగి వీడు పెళ్లి కూడా కాదు, ఎవరు పిల్లని కూడా ఎవరని చెప్పి వీడు పాస్టర్ అవతారం అయితే చక్కగా అమ్మాయిలు, భోగాలు, పెళ్ళిళ్ళు, ఒకటి కాకపోతే 4 చేసుకోవచ్చు, ఇక అన్నీ ఉంటాయి కదా దీంట్లో అని చెప్పి ప్లాన్ వేసాడు వీడు. కానీ దేవుడు నాకు వివాహాన్ని చేశాడు, ఇప్పుడు చక్కని బిడ్డలను ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. నేను నూతనంగా బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని దినాలలోనే నేను కుటుంబం పోషించే విషయంలోనూ, నా కుటుంబానికి కావలసిన దాటిని అందించే విషయంలో కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. డబ్బులు ఏమైనా పడుకున్నాడు కదా, ఇంత కట్టేసుకొని ఇంత ఎత్తున, ఆ డబ్బులు వీడు పాస్టర్ అవ్వగానే అడ్డగోలుగా డబ్బులు చేస్తాయి అనుకున్నాడు. కానీ వీడిని ఎవరు నమ్మలా, ఈ లైఫ్ అంతా తెలుసు కదా. ఈ పాస్టర్ అయినా కూడా పెద్దగా మార్పు రాలా వీడికి. అందుకని నేను పాస్టర్ ఆషామాషిగా అవ్వలేదురా అని చెప్పి ఈ దొంగ సాక్ష్యం ఇదంతా, ఈ కథ అంతా తయారు చేసుకున్నాడు. కొన్నిసార్లు నేను చేసిన అప్పులకి కొంతమంది నా ద్వారా నేను కొంతమందికి షూరిటీ ఉండటం వల్ల
వాళ్ళు చనిపోయినందువల్ల వాళ్ళు చేసినటువంటి లక్షల రూపాయల అప్పులకు కూడా నేను బాధ్యత వహించాల్సి వచ్చింది. హే ఇది కొత్త స్టోరీ చెప్పాడు. ఇప్పుడు రోజు పీస్ వచ్చి వీడితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ, మొన్న ఒక ముసలోడు కూడా ఖమ్మంలో ముసలోడు అవును నానా కురుకురే తింటే ఎదురొస్తా ఉంటాడు. రోజు వస్తాడంటే ఏం చేయడు అంటాడు. అసలు ఏసుని బాగా కమెడియన్ చేసేస్తున్నారని చెప్పే కదా. వీళ్ళు చేస్తున్నారా కమెడియన్, నేను చేస్తున్నానా? వీడికి రోజు టచ్లో ఉంటాడు. వీడు పిలిస్తే వచ్చేస్తాడు. వీడి మీద ఎలుగు దిగిద్ది మొత్తం. అసలు ప్రభావవంతంగా మారిపోతాడు వీడు. ఊరికనే వాళ్ళమ్మ ప్రార్థన చేస్తేనే అక్కడ వెలుగు దిగింది కదా, మరి అప్పులు ఎందుకు తీర్చలేకపోయారు? అసలు అప్పులు ఎందుకు చేశాడు? వీళ్ళు ఎటు తిరిగి ఎటు వచ్చినా కూడా చివరికి వీళ్ళ దేనగారు చెప్తారు, మా కోసం దేవుడిని ప్రార్థించండి. ఒరే దేవుడు నీతోనే రోజు మాట్లాడుతున్నాడని చెప్తున్నావు కదరా. పోయిన ఎపిసోడ్లో అడిగారు కదా మీరు, ఏమని? నా కోసం ప్రార్థించండి లాస్ట్లో చెప్తాడు కదా. ఏంటంటే వాళ్ళే చెప్పారు, కనిపెట్టేశారు అన్నారు. ఇప్పుడు ఎన్ని చూడలేదు. నాకు ఉన్న వాటన్నింటినీ కోల్పోయినాక నా బిడ్డలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా పీసు కనపడితే ఈ పరిస్థితి ఇది. ఇలా పీసు వస్తాడు, డైరెక్ట్గా వస్తాడు, వాటేసుకుంటాడు, నాన్న ఫేమస్ ఏందని పిలుస్తాడు, ఇంటి చుట్టూ తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. వీళ్ళ బతుకులు మాత్రం ఎట్ట తగలాడతాయి, అడుగు తింటా ఉంటారు వీళ్ళు. ఇంకా దారుణంగా తయారైపోతారు వీళ్ళు. పిల్లలకి ముద్ద బోబెట్టలేకపోయాడంట, పందిలాగా ఉన్నాడు వీడు. ఇప్పుడు రోజు కూలి పనికి పోయినా 1000 రూపాయలు వస్తాయి కదా. అంటే వీడికి పని చేతగా సోమరిపోతాడు. ఒళ్ళొంగదు. ఒళ్ళొంగనోళ్ళు దొంగలో కలిశారంట. భలే మ్యాచ్ అయిందండి సామెత. ఒళ్ళు అంగనోళ్ళు ఈసారి పాస్టర్లో కలిశారని చెప్పాలి. కరెక్ట్. నా పిల్లలకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టుకునే పరిస్థితి నాకు కలిగిందని దుఃఖంతో ఇదే పట్టాల దగ్గరికి వచ్చి చనిపోదామని నాకు అనిపించింది. అలా ఎప్పుడైతే చనిపోదామని నాకు అనిపించిందో నా తల ఆ పట్టాల మీద పెట్టి పనుకున్నాను. నేనేమాత్రం సంకోచించలేదు. ఒక క్షణంతో నేను చనిపోతున్నాను, దిక్కెవరు లేరు. చూడండి, యేసు కనపడిన తర్వాత నాకు దిక్కెవరు లేరని చెప్పి పట్టణ మీద పడుకున్నానంటే వెళ్ళి అసలు యేసు దగ్గర ఉన్న పవర్ ఎంతో చెప్పండి. ఇప్పుడు యేసు గాలి మొత్తం తీసేసాడుగా. సడన్ గా ఒక ఆయన సడన్ గా నా దగ్గర నిలిచి, ప్రేమ్చంద్ మళ్ళీ వచ్చాడు, ఇదిగో నీ చేయి పట్టుకుంటున్నాను, నువ్వు పైకి లే అని నన్ను లేపి చెయ్యబట్టుకున్నాడా. నన్ను కొంత దూరం నడిపించుకెళ్ళి, చనిపోవటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు, బ్రతికించుకొని అనేకులు బ్రతికించటానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నారని నన్ను ఆదరించి నేను ఆయన కడిసి నడిచి వెళతా ఉన్న సందర్భంలో ఇక్కడ ఏం కనబడుతుందని అడిగాడు. పక్కకు చూపించి, ఆ అరిటాకు కనబడుతుందయ్యా అన్నాను. ఆ అరిటాకు వెళ్ళి తీసుకొని రా అన్నాడు. అరిటాకు తీయగానే ఆ అరిటాకు కింద 100 రూపాయల కాతికాలు కలిగినటువంటి డబ్బు పెట్టబడటం నేను చూశాను. 100 రూపాయల కాతికాలు వచ్చేసినాయి. అయ్యా ఇక్కడ డబ్బు ఉందంటే అది నీకోసమే, ఇక మీదట జీవించు అన్నాడు. అవి ఎంతయ్యా అంటే అక్షరాలు 7,000 రూపాయలు. నాకు ఆ రోజు అక్కడి ఎంత పెద్ద అమౌంట్. అసలు వచ్చి ఈ ఒక్క మాటతో వేస్తే రెండోసారి చచ్చిపోవచ్చు. చిచి చి నాకు యేసు జీవితం మీద అరుపు తెచ్చేస్తున్నాడు. ఏంటి ఇప్పుడు అక్కడి నుంచి యేసు దిగొచ్చి 100 రూపాయల కాతికాలో 7,000 రూపాయలు ఇచ్చాడా. దీంతో జీవించన్నాడు. పండగ చేసుకో విచ్చలవిడిగా. అంటే ఏసుకి ఏడుకి ఏమైనా సంబంధం ఉందేమోనండి. ఏడుస్తూ ఉంటాడుగా. అయి ఉండొచ్చు. అంటే 7,000 ఎవరితో జేబు కొట్టేసాడు. అంతేనంటారా? అంతకు మించి ఏముంటది. రోజు మా అన్నని ఏ బట్టల మీద అయితే చంపారో నేరుగా 2009 వాడు చనిపోయినటువంటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు చనిపోయాడు. దొంగ దొరికిపోయాడు. 2009 డిసెంబర్ 9వ తారీఖా? ఈ చూడండి మొత్తం డేట్స్ వచ్చేసినాయి మనకి. వీడు పుట్టింది 1991లో, వీళ్ళ అన్న చనిపోయింది 2009లో. అంటే అప్పటికి వీడి వయసు 18 సంవత్సరాలు అంతే. తర్వాత 3 ఏళ్ళు నేను కరాటే శిక్షణ తీసుకున్నాను అన్నాడు, టీచర్గా పనిచేసాను అన్నాడు. సరే 3 ఏళ్ళు ట్రైనింగ్ పీరియడ్ అనుకుందాం. తర్వాత 4 ఏళ్ళు మంత్ర సాధన అన్నాడు. ఇంకొకసారి 7 ఏళ్ళు అన్నాడు. సరే మినిమం 7 ఏళ్ళు వేసుకుందాం. అంటే 2016లో మినిమం 2016, 17 ఆ టైంలో బాప్తిజం తీసుకోవాలి. కానీ 2013 డిసెంబర్ 29వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకి అన్నాడు. అసలు ఇందులో ఎక్కడన్నా పొంతన కుదురుతుందో చెప్పండి. ఇప్పుడు ఒకే వీడియోలో, ఇవి డిఫరెంట్గా మాట్లాడిన వీడియోలు కాదు, ఒకే వీడియోలో ఒకే మనిషి మాట్లాడిన వీడియోల్లో ఇంత డొల్లతనం. ఇప్పుడు ఈ పోరం బొగ్గాడు మాట్లాడాడు, ఎదురుగా షూట్ చేస్తున్న వాడికి కానీ ఇది ఎడిట్ చేస్తున్న వాడికి కానీ వీళ్ళకి కూడా బుర్రలేదు. అసలు ఉంటే వీళ్ళు ఏం చేస్తారా అంటే ఏదో ఒక అబద్ధం చెప్పేసి జనాలు మాయ చేశారు. ఇప్పుడు 10 మందిని మోసం చేయలేమా ఈ వీడియోతో? ఒక 10,000 మంది చూస్తారు మినిమం అనుకుందాం. 10 మంది మోసపడరా, మన వల్ల పడరా, అది వీళ్ళ టార్గెట్. 100 మంది తిడతారు, మనకేమన్నా రాలతాయా ఏంటి? తిట్టినంత మాత్రాన దులిపేసుకుని పోతాం. కానీ 10 మంది బుట్టలు పడతారు కదా,
అది వీళ్ళ టార్గెట్. అందుకే ఇది లుచ్చా మతం, పరమ లుచ్చా మతం, అన్నిటికీ దిగజారిపోయిన మతం, అన్నిటికీ తీసేసిన మతం. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసి భారతదేశంలో ఇప్పటికి కొంతమందిని మాయ చేశారు. ఇప్పుడు ఈ బోకు నా కొడుక్కి ఒకసారి ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫా? మళ్ళీ లలిత్ వీడియో చేసాడుగా, స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటాడు. ఆడి చేద్దాం జోషిగా. జోషిగా మీరు కాల్ చేస్తున్న వీడికి ట్రూ కాలర్ ఉందా జోషి గడికి ఫోన్. ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఈడు ఫోన్ ఎత్తలేదు. అది ఈ లుచ్చా మతంలో బోకు నా కొడుకుల పరిస్థితి. ఇలాంటి బోకుల మీద, ఇలాంటి బోకు సాక్ష్యాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ లుచ్చా మతం, పరమ లుచ్చా మతం భారతదేశానికే ప్రమాదం. కాబట్టి మనం అందరం కూడా ఇంకొకసారి ప్రతిజ్ఞ చేసుకుందాం, భారతదేశం నుండి ఈ బోకు మతాన్ని తరిమి కొడదాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.